కృష్ణలీలలు కంసుని పన్నాగం. రామకృష్ణులు దైవాంశ సంభూతులన్న నమ్మకం దేశ ప్రజలలో నానాటికీ ఎక్కువయింది. వారి మహిమల గురించి జనం అదే పనిగా చెప్పుకుంటున్నారు. ఇదంతా వింటున్న కంసుడికి దిక్కుతోచలేదు. తాను పంపిన బలవంతులైన రాక్షసులు కూడా హతులు కావటంతో కంసుడికి భయం పుట్టింది. ఇలా ఉండగా నారదుడు వచ్చి దేవకి అష్టమ గర్భాన కృష్ణుడు యశోదకు కూతురుగా పుట్టగా ఆ పిల్లలిద్దర్నీ మార్చివేసిన విషయం కంసుడికి చెప్పాడు. అలాగే బలరాముడు మొదట దేవకీ గర్భస్థుడని, తరువాత రోహిణికి కుమారుడైనాడని తెలియజేశాడు. వారే పూతన మొదలైన రాక్షసులను సంహరించారని, వారి వల్లనే కీడు మూడుతుందని స్పష్టం చేయడంతో కంసుడికి కంపరం పుట్టింది. దేవకీ వసుదేవులను మళ్ళీ చెరసాలలో పెట్టాడు. అప్పుడు అతను ఒక కుట్ర పన్నాడు. మధురలో ధనుర్యాగం ఏర్పాటు చేశాడు. వినోదాలు, వీరకృత్యాలు జరిగే ఆ ఉత్సవాలకు బలరామకృష్ణులను ఆహ్వానించి వెంట తీసుకురావలసినదని అక్రూరుణ్ణి వ్రేపల్లెకు పంపాడు. బలరామకృష్ణులు మధురకు రాగానే వాళ్లను ఏదో విధంగా అంతమొందించాలని కంసుడి పన్నాగం. అక్రూరుడు హరిభక్తుడు. బలరామకృష్ణులు అవతార పురుషులని అతని నమ్మకం. కంసుడి కుట్ర ఫలించదని కూడా అతనికి తెలుసు. అక్రూరుడు వెళ్ళి రామకృష్ణులను మధురకు తీసుకుని వచ్చాడు.